హాయ్ గైస్, ఎలా ఉన్నారు? హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. ఈ రోజు మళ్ళీ మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో వచ్చేసాము. అదే హౌ టు ఇంక్రీస్ బ్రెస్ట్ మిల్క్. మన మిల్క్ సప్లైని ఎలా పెంచుకోవాలనేది మన ప్రెగ్నెన్సీ సెషన్స్ లో రన్ అవుతున్న టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, న్యూ మామ్స్ అంటే ఫస్ట్ టైం మదర్ అయిన వాళ్ళకి మిల్క్ సప్లై అనేది సరిగ్గా ఉండదు. కొంతమందికి అయితే స్టార్ట్ కూడా అవ్వదు. సో మినిమం 1 వీక్ అయితే టైం పడుతుంది, 3-4 డేస్కి వస్తుంది. సో మీకు సప్లై ఇంక్రీజ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అసలు స్టార్ట్ అవ్వట్లేదంటే మీ గైనకాలజిస్ట్ మీకు కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు, కొంచెం ఆయుర్వేదిక్ టైప్లో ఉంటాయి అవి. దానివల్ల మీకు సప్లై అనేది స్టార్ట్ అయ్యి కొంచెం పెరుగుతుంటుంది. కానీ మీరు న్యాచురల్గా కూడా ఎట్లా పెంచుకోవాలనేది ఈ వీడియో సారాంశం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు బేబీ మీ దగ్గరలోనే ఎక్కువగా ఉంచుకోవాలి. చాలా మంది బేబీ చేతిలో ఉంటే వేడి చేస్తుంది అంటారు, కానీ కాదు. మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, బేబీ వచ్చేసి మనకి కడుపులో ఉంటుంది, లైట్ ఉండదు, సౌండ్ ఉండదు. సో బేబీకి భయం ఏమీ ఉండకుండా ధైర్యంగా ఉంటారు. ఒక్కసారి మనకి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా లైటింగ్స్ కనిపించటము, హెవీ సౌండ్స్ వినిపించడం, వాళ్ళకి భయం వేస్తుంది కదా. సో మదర్ అనేది ఆ టైంలో చాలా నీడెడ్. మీకు బేబీ ఎంత దగ్గరగా ఉంటే మీకు హార్మోన్స్ అంతలాగా రిలీజ్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లాచింగ్. మీరు బేబీ ఎంత లాచ్ చేస్తే మీకు హార్మోన్స్ అంతలాగా రిలీజ్ అయ్యి మిల్క్ సప్లై అనేది అంత బాగా పెరుగుతుంది. సో లాచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మిల్క్ సప్లైలో. థర్డ్ వచ్చేసి ఫుడ్స్. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ ఫుడ్స్ అన్ని కనుక మీరు తింటే మీ సప్లై అనేది పెరుగుతుంది, ఎస్పెషల్లీ గార్లిక్. అండ్ మీ మదర్స్ కి కొన్ని స్పెషల్ ఫుడ్స్ తెలుసు మిల్క్ సప్లై ఇంక్రీస్ అవడానికి, అది కూడా బాగా తినండి. ఫాస్టింగ్ అంటే పథ్యం చేయమంటారు, పథ్యాలు ఏం అవసరం లేదు. మీరు ఎంత బాగా ఫుడ్ తింటే మీకు మిల్క్ సప్లై అంత బాగా పెరుగుతుంది. పథ్యం చేస్తే రాదు చాలా వరకు. అంటే పథ్యం చేస్తే కూడా మిల్క్ వస్తుంది, కానీ మీకు ఎనర్జీ ఉండాలంటే అన్ని ఫుడ్స్ తీసుకోండి. అండ్ ఫోర్త్ వచ్చేసి మంచిగా హైడ్రేషన్ ఉండాలి, మంచిగా ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోండి. అండ్ రెస్ట్ ఉండాలి, స్లీప్ ఉండాలి, బేబీని మీ దగ్గర పెట్టుకుంటే. ఇవన్నీ కనుక మీరు మంచిగా పాటిస్తే మీ మిల్క్ సప్లై అనేది బాగా పెరుగుతుంది. ఓకే, డూ ఫాలో ఫర్ మోర్.